నెంబర్ 1 ఏంటంటే రెవెన్యూ కలెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అవునా శ్రీనివాస్? చెప్పు, ఏది ఇంపార్టెంట్? మేము ఇంపార్టెంట్ అంతేనా? ఏం బాలరాజ్ ఆర్మూలో చేసేదా 100%? రెవెన్యూ కలెక్షన్ టాప్ ప్రయారిటీ. సప్లై పొజిషన్ కూడా రియాలిటీ మన వరకు సర్వీస్ చేయాలి కదా సార్. వస్తాయి ఇన్కమ్ సార్ సార్ ఉదాహరణ ఒకటి సార్ అది మన చెరువులు ఉంటాయి. పై మడిలో పోస్తే కింద ఎక్కువ నీళ్ళు దాక్కుంటూ వస్తుంది. ఒడ్డు పట్టుకోవాలంటే పైన తిని తర్వాత ఒకదాని ఒకటి ఇట్లా నేను కొనుక్కొస్తున్నాను. దాన్ని గుర్తుపట్టుకోవాలి. దాన్ని బట్టి రెవెన్యూ కలెక్షన్ ఎప్పుడు బాగా వస్తుంది? మన కన్జంప్షన్ డిమాండ్ అనేది ఉండాలంటే సప్లై 24 hours ఇస్తే వాడు కూడా చేయాలనుకుంటే ఎనర్జీ ఆడిట్ అని కూడా పెట్టారు. నిన్ననే మీ సీఎం గారు దాని మీద రివ్యూ. ఎనర్జీ ఆడిట్ అంటే లైన్ లాసెస్ అనేది తగ్గించుకోవాలి. కూర్చోండి. లైన్ లాసెస్ అనేది తగ్గించుకోవాలి. మీరంతా టౌన్ కాబట్టి టౌన్ ఫీడర్లు ఎంత ఉండాలి? ఇప్పుడు మనం డిఫరెంట్ ప్లేస్లలో చేస్తుంటే డిఫరెంట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం. 6% బిలో 7 సార్ చదివింది కదా ఈసారి కొత్త మన కార్పొరేట్ ఆఫీస్ నుంచి కూడా మనకు 2 months నుంచి టైం ఇచ్చిండు సార్. యూనిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్, మ్యాపింగ్ ఆఫ్ సర్వీసెస్, యూనిఫికేషన్ ఆఫ్ సర్వీస్ ఇచ్చిండు 16 to 21 చేయమని. ఇట్లా కాదు బాబు, మ్యాపింగ్ అన్నది అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా కొత్త సర్వీసులు యాడ్ అయినా, ఇండస్ట్రీస్ యాడ్ అయినా, ఏది యాడ్ అయినా కానీ అవి ఆటోమేటికల్లీ అవి తీసేసుకుంటాయి. ఇప్పుడు మీటర్ కదా నువ్వు ఏది పెట్టగానే క్యాల్కులేట్ చేస్తుందో ఆ రకంగా తీసేసుకుంటుంది. అట్లా వెళ్ళిపోతే ఇయర్కి వెళ్ళిపోతే ఇయర్ నుంచి వచ్చేస్తుంటే అవి ఇంకా మళ్ళీ మ్యాపింగ్ అంటే ఏముండదు. ఇప్పుడు మ్యాపింగ్ అని పెట్టుకోదిగా పెట్టుకున్నామంటే ఇక మనం దాన్ని ఏమంటారు మాన్యువల్గా మనం పర్ఫెక్ట్గా అప్పుడు చేయలేదు అన్నట్టు. మిస్టేక్ బైఫర్కేషన్ ఎంతసార్లు ఎంత డిఫరెన్స్ వస్తాయి. సో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి యాజ్ పర్ ద టెక్నాలజీ ప్రకారంగా మనం అన్ని లేటెస్ట్ మోడల్స్ ఇప్పుడు మర్చిపోయాం. ఇప్పుడు ఎల్సీలు తీసుకుంటున్నాం కదా, సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుంటున్నాం. యాప్ వాడుతున్నారా? మొబైల్ యాప్లో వాడుతున్నాం సార్. నేనేది బాలాజీ ఎందుకో ఏ కనబడకుండా బాలాజీ మళ్ళీ పాత సిస్టమే మెయింటైన్ చేస్తున్నారని విన్నా. లేదు సార్, మొన్నటి దాకా కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల వచ్చింది సార్. అది ఆపేసి ఇలా ఆపిల్ని మళ్ళీ దాన్ని మళ్ళీ స్టోర్ చేసి చేస్తున్నాం సార్. పక్క అవును సార్. ఒక ఎల్సీ తీసుకోవాలంటే బాగా దాని ప్రాసెస్ చెప్పాలి. ఫస్ట్ ఎల్సీ రిక్వెస్ట్ పెడతారు. ఇది ఆన్లైన్లో ఎల్సీ రిక్వెస్ట్ పెడతారు. ఏమని ఇట్లా నాకు ఫలానా ముబారక్ నగర్ టౌన్ ఫీడర్ డిస్క్ ఇన్సులేటర్ పెన్ ఇన్సులేటర్ ఫెయిల్ అయింది, దాని రెక్టిఫికేషన్ కోసం 1/2 hour టైం పడుతుంది అని ఎల్సీ రిక్వెస్ట్ పెడతారు. పెట్టిన తర్వాత అది దాంట్లో సబ్స్టేషన్కి సంబంధించిన ఆపరేటరు, ఏఈ వీళ్ళందరికీ లైన్స్ పెట్టరు, ఎవరైతే స్టాఫ్ దాని మీద పనిచేస్తారో ఆ ఫీడర్ మీద వాళ్ళందరికీ యాప్లోనే యాప్ చెప్తుంది. మనం ఫోన్ కాల్ ద్వారా కాదు, అది ఆటోమేటిక్ జనరేటెడ్. ఇట్లా ఫలానా లైన్మెన్ ఈ ఫీడర్ ఎల్సీ అడుగుతున్నారు అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత సెకండ్ లైన్మెన్ తర్వాత నేను ఆపరేట్ చేయాలి, దాన్ని అది పర్మిషన్ ఇవ్వాలి. ఓకే వీళ్ళు ఏముంది ప్రాబ్లం అనేది మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి కనుక్కోవాలి. లేకపోతే ఆయన నాకు ముందే చెప్తారు, సార్ నేను ఇట్లా ఎల్సీ తీసుకుంటున్నా అంటే ఓకే అని నేను పర్మిషన్ ఇస్తాను. పర్మిషన్ ఇస్తే ఎల్సీ అది లైన్ మన సబ్స్టేషన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్తుంది. పర్మిషన్ అనేది ఆన్లైన్లోనే పర్మిషన్ ఇస్తాను. ఫస్ట్ నాకు ఎల్సీ తీసుకోకముందే కాల్ చేసి అడుగుతాడు తన, ఆన్లైన్లో తీసుకుంటున్నా సార్ మీరు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుందంటే మంచిగా నేను పర్మిషన్ ఇచ్చిన తర్వాత సబ్స్టేషన్ ఆపరేటర్కి వెళ్తుంది.
ఇట్లా ఏఐ గారు ఆయన లైన్మెన్ ఎల్సీ అడిగిండు, ఏఐ గారు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎల్సీ ఇవ్వగలరు అని సబ్స్టేషన్ ఆపరేటర్ చెప్తే సబ్స్టేషన్ ఆపరేటర్ అప్పుడు దాన్ని ఆ ఎల్సీని ఆపరేట్ చేస్తూ ఆ 3 ప్లేట్లు ఓపెన్ చేసి దాని ఒక ఫోటో తీసి ఎల్సీ కన్ఫర్మేషన్ అయింది, మీరు లైన్ మీద ఎక్కే ముందు లైన్మెన్కు పోతుంది, ఎల్సీ కన్ఫర్మేషన్ అయిపోయింది మీరు చూసుకోలేదు. ఈయన ఎర్త్ 3 ప్లేట్లు ఓపెన్ చేసేసి ఎర్తరాడ్ వేసిన ఫోటో పెట్టిన తర్వాత ఓకే అని పెడితే అప్పుడు లైన్మెన్ పోతుంది. అందులో చెప్తుంది మొబైల్లో, మీకు ఎల్సీ మేము ఇక్కడ నుంచి సబ్స్టేషన్ నుంచి పర్ఫెక్ట్ ఇచ్చాము, లైన్మెన్ గారు మీరు లోకల్ ఎర్తింగ్ చేసుకొని పక్కకున్న ఏమన్నా ఇండక్షన్ పాయింట్స్ చూసుకొని ఎక్కగలరని చెప్తుంది. అందులోనే మొబైల్లో చెప్తుంది. ఆ తర్వాత మన లైన్మెన్ అక్కడ ఆపరేట్ వర్క్ ఆయన లోకల్ ఎడిటింగ్ చేసుకొని వర్క్ చేసుకున్న తర్వాత అతను కూడా ఫోటో అప్లోడ్ చేయాలి. అతను కూడా ఫోటో అప్లోడ్ చేయాలా? వర్క్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? ఈ ప్రాసెస్ ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది సార్. అంతే సార్. బోరు దిగబడ్డది, అది రేగడి మట్టి కదా, బోరు బండి దిగబడ్డది. బ్లాక్ సైడ్. అయితే ఏం లేదంటే ఆ టీ కట్టే ఉంటుంది కదా బండి, ఆ లెంబడి గైడ్లు అది లేపింది. లేపినట్టయితే మీటర్ కాలిపోయింది. ఎవరిది మీరా? ఆయనది శ్రీరాము. మరి ఆ రామ్లేడు ఆయనైతే నేను కాంపిటేషన్ నువ్వు లేపితే అది కాలిపోయింది. నేను కాదు ఇక బోరు వాళ్ళు. బోరు వాళ్ళు లేపి బోరు నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు తెచ్చుకున్నావు బోరు లేపాడు కాలిపోయింది. ఇంటికి పక్క రాములు వైర్లు లేపితే షార్ట్ అయ్యి నీ మీటర్ పోయింది. బోర్ తీసుకొచ్చిండు, నీ కూడా కాలేజ్ తీసుకొచ్చిండు. సరే, నీ పేరేం పేరు? రాశిరా. ఒకటే మీటర్ ఇది ఎవరు బాబు? ఇది ఏరియా ఎక్కడ? మీరా? రోడ్ నెంబర్ 400 D5 బాలరాజు. గంగాధరి లైన్ మ్యాన్ ఎవరు దీనికి? లైన్ మ్యాన్ ఏ పేరు ఇది? ఇప్పుడు ఇక సమస్య అనేది చెప్పు. ఆయన చెప్పినా అయితే ముందు ఇప్పుడు చెప్పాలి. బోర్డ్స్ దూరం ఉన్నాయి. ముబారక్ నగర్ కేసీఆర్ ఎవరు లైన్ మ్యాన్ ఎవరు? సబ్ ఇంజనీర్ ఎక్కడ? సబ్ ఇంజనీర్ హలో ముచ్చట్లు దగ్గరికి పోయేసి చూసి ఏసఐ రిపోర్ట్ రాశారు. దాని చాలా ఇన్ టైంలో చేసి పెట్టండి. అదే రకంగా ట్రాన్స్ఫార్మర్స్ కూడా మరి అయిపోతుంది. వర్షాకాలం పోయింది, చలికాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తే మళ్ళీ లోడ్స్ విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి వాటి కూడా ప్లాన్ కౌంట్ పరిధి లోపల మరి ఉన్న 4 సెక్షన్లు ఏంటంటే సుభాష్ నగరు, తిలక్ గార్డెన్, ఉబ్బా అండ్ సంతోష్ నగర్. ఈ సెక్షన్లకు గాను మరి ఈరోజు ప్రజా కోర్టు అంటే లోకల్ కోర్టు అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏమైనా విద్యుత్ సమస్యలు కన్సూమర్స్కి ఇంతకుముందు మీరే అన్నారు, కేటగిరీ 1 నుంచి 9th వరకు ఉన్న కేటగిరీ లోపల ఏ కేటగిరీ వాళ్ళకైనా కానీ
ఒకవేళ సమస్యలు ఉంటే వాళ్ళనందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. వైడ్ పబ్లిసిటీ కూడా చేయడం జరిగింది. లోకల్ టీవీలో కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ కన్సూమర్స్ మరి మనం అనుకున్నంత పరిధిలో ఎవరు రాలేదు. సరే, రాకపోవడానికి కారణం రెండు ఉంటాయి. ఒకటి సమస్యలు లేకపోవడం, లేకపోతే సమస్యలు ఉన్న చెప్పుకోలేని పొజిషన్లో ఉండడం. ఎందుకంటే ఈ సమస్యని ఈరోజు కన్సూమర్ ఫోరంకి పోయి నేను కంప్లైంట్ చేస్తే రేపు నన్ను వాళ్ళు ఏఎల్ఎం, జేఎల్ఎం, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలు నన్ను ఏమంటారో, ఏం చేస్తారో, నాకు ప్రాపర్ సర్వీస్ ఇన్ టైంలో ముందు కాలంలో నాకు చేస్తారో చేయరో అనే ఒక సందేహం కూడా ఒకటి మరి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మరి అట్లయినా ఉండాలి, లేకపోతే సమస్య లేకనే ఉండాలి. కాబట్టి రెండు రకాలలో ఫస్ట్ది ఉంటే హ్యాపీ, రెండోది ఉంటే మాత్రం మన ఈగోను మాత్రం చంపుకొని అలాంటి ఈగోలు పెంచుకోకుండా మరి అందరూ కూడా కన్సూమర్స్ యాజ్ వెల్ యాజ్ మన స్టాఫ్ కూడా ఒకరికొకరు అభినవ సంబంధాలు ఏర్పరచుకొని మరి ఒకరికొకరు అందరూ సహకారం చేసుకొని మరి ముందుకు పోతేనే మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలోకి ముందుకు పోతాం. కాబట్టి కన్సూమర్ ఈజ్ అవర్ గాడ్, కన్సూమర్ లేకపోతే మనం లేము అనే నినాదం అన్నది ఎప్పటి నుంచో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కన్సూమర్కు ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు కూడా అంతకంటే అధికంగా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ మనం తీసుకొని వాళ్లకు కూడా మనం ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళకు సదా 24 గంటలు అంటే ఇప్పుడు మనం అక్కడక్కడ రాస్తూ ఉంటారు 24x7, 7x24. అది ఆ సింబాలిక్ సంకేతాన్ని మనం ముందుకు పంపించేసి 24 గంటలు మనం వాననక ఎండనక చలనక 24 గంటలు మరి వాళ్ళందరికీ సర్వీస్ చేస్తే ఈరోజు ఈ నిజామాబాద్ టౌన్ మరి ఈ రకంగా ఉంది. మనం సర్వీస్ ఇవ్వలేక కాదు, ఇచ్చినా మనకు అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. వాటిని కూడా మీరు క్షేత్రస్థాయిలో టౌన్లలో వీధిన మన ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు ఉన్నారు. లేదంటే ప్రతి సోమవారం రోజు మనకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. ప్రజావాణి కార్యక్రమంలో కూడా మరి నాకు తెలిసినంత వరకు మరి ఈరోజు నాకు కన్సూమర్ ఫోరంకే రాలేదు అంటే మరి మీ సెక్షన్ ఆఫీసర్కి, సబ్ డివిజన్ ఆఫీసర్కి, డివిజన్ ఆఫీసర్లలో వాళ్ళు ఎలాంటి కాంప్లైంట్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు అని నేను అనుకుంటున్నాను. కానీ సమస్యలు కాదు, సమస్యలు ఉన్నాయి. ఎందుకు వస్తలేరని మీరు ఆరా తీయండి. మీరు ప్రతి కన్సూమర్కి మీరు 1912 అనేది ఒకటి మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కు నేను ఎంక్వైరీ చేస్తే వరంగల్లో కోకొల్లలుగా వస్తున్నాయట. నిజామాబాద్ నుంచి కూడా చాలా వస్తున్నాయని విన్నాం. మరి అలాంటిది మనకు ప్రజావాణి కార్యక్రమంలో ఎందుకు మనకు వచ్చి ఇస్తలేరు? మరి ఇవ్వడానికి వస్తే వాళ్ళను మనం ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నామో, చేసుకోలేకపోతున్నాము, వాళ్ళ బాధలు ఏంటిది, వాళ్ళ సాధక బాధకాలు ఏంటిది అనేది కొంచెం మీరు క్షేత్రస్థాయిలో మరి మీరు తెలుసుకొని కన్సూమర్స్కి ఇంకా ప్రాపర్ ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వాలని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏఈలైనా కానీ, ఏడీలైనా కానీ, డి అయినా కానీ మరి ఏ స్టేజ్లో కూడా ఒక్కటి కూడా ప్రజావాణిలో అప్లికేషన్ రిజిస్టర్ అయిన దాఖలాలు లేవు. ఎందుకు? అదే ఇప్పుడు ఈరోజు వచ్చినాయి 4 అప్లికేషన్లు వచ్చినాయి. 4 అప్లికేషన్లు మీరు కూడా చూశారు. మరి అలాంటి ప్రజావాణిలు ఎందుకు వస్తలేవు? ఆ గ్రామంలో మీ ఏరియాలో ఉన్నది ఈరోజు కాకపోతే రేపు ఒకటి వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి ఒకటి వస్తుంది. అలాంటిది గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు వస్తలేవు? అదే కాకుండా సరే మీకు ఏజీలతో సంబంధం లేదు, మీకు ఎక్కువ లేవు, కానీ మనం ఏం చేస్తున్నాం, పొలం బాటానికి ఒక కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఆ కార్యక్రమంలో కూడా మరి అక్కడక్కడ కూడా చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళని కూడా మోటివేట్ చేసేసి వాళ్ళకు ఏ రకంగా మనం సప్లై చేయాలి, వాళ్ళు ఏ రకంగా వాడుకోవాలి, వాట్ ఈజ్ ద స్టాండర్డ్స్, ఐఏఎస్ స్టాండర్డ్స్ అని ఉన్నాయి. ఐఏఎస్ స్టాండర్డ్స్, ఇన్పుట్, అవుట్పుట్, మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ ఏందనేది ఇవన్నీ మీరు ఈ విలేజ్లలో చేసుకుంటే మీకు తెలిసే ఉంటుంది. మరి వాటి కూడా ఒకవేళ మీకు 1-2 సర్వీసులు ఉన్నాయి, 2-3 ఫీడర్లు ఉన్నాయని అంటున్నారు, వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేయండి, వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళకి ఆ రకంగా కెపాసిటీస్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయించండి. అదే కాకుండా సరే మీకు ఏజెస్ లేవు, కానీ మోటార్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ మోటార్స్ కూడా మనకు ఏం చేస్తాం, మనం అక్కడక్కడ కెపాసిటీస్ బ్యాంకర్స్ పెడతాం. అవి ఎంతవరకు నడుస్తున్నాయి మనం చెక్ చేస్తున్నామా, రీడింగ్ తీసేటప్పుడు చూస్తున్నామా, వాటి లాగింగా, లీడింగా, ఇవన్నీ మీకు రీడింగ్ తీసే వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి. లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, ఏఈలు, ఏడీలు కూడా రీడింగ్ తీస్తారు. కాబట్టి అవి అబ్జర్వ్ చేయండి. ఎట్ ఏ టైం ఒకవేళ కెపాసిటర్ బ్యాంక్ అది పని చేయకుండా పోతే అది లీడింగో, లాగింగో ఏర్పడి రీడింగ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అధిక బిల్లులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కన్సూమర్స్కి, ఇండస్ట్రీస్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళని మోటివేట్ చేయండి. వాళ్లకు ఇక ముందు అలాంటివి జరగకుండా, బిల్లులో తప్పిదాలు జరగకుండా చూడండి. అదంతా మన మీద డిపెండ్ అయి ఉన్నది.
కాబట్టి మిస్టర్ జాకీర్ యు గో అవుట్. కాబట్టి అలాంటి అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇవన్నీ ముందుకు తీసుకుపోయి కన్సూమర్స్ని అవేర్నెస్ అనేది కలిగించేసి వాళ్ళకి మీరు మన సర్వీసులు ఇంకా ఇవ్వడానికి ముమ్మరంగా చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మెయిన్ మోటో ఏంటంటే రెవెన్యూ కలెక్షన్స్ కూడా మరి ఇక్కడ ఈ సబ్ డివిజన్ పరిధి లోపల దాదాపుగా అందరూ కూడా 100% వస్తున్నాయి, కానీ క్యూములేటివ్ అనేది రాలేదు. సో క్యూములేటివ్ కూడా తెచ్చుకోవడానికి మనం మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఇక ఉన్నది ఏంది, ఈరోజు మనకు 9వ నెల, అంటే ఇంకెన్ని నెలలు ఉన్నది, 12 నెలలకి 4 + 1 5 నెలలు. 5 నెలల్లో మరి మొత్తం దాదాపుగా క్యూములేటివ్ రావాలి. వచ్చేసి దానికి అనుగుణంగా మనకి ఇంతవరకు యాజ్ ఆన్ టుడే ఉన్న ఏరియాస్ ఎంత, ఆ ఏరియాస్ను కూడా మనం కొంత పర్సెంటేజ్ ప్రతి ఇయర్ కూడా మనము రెవెన్యూ కలెక్షన్స్లో తీసుకొస్తుంటే ఒక 1 ఫైన్ స్టేజ్కి పోయేసరికి ఏరియాస్ అనేది నిల్గా అవుతాయి. కాబట్టి ఆ రకంగా మన CMD గారి యొక్క వారి ఆలోచన విధానాన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చక్కగా పనిచేసి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ మరి రెవెన్యూ కలెక్షన్ కూడా మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏఈలు చాలా యాక్టివ్గా ఉన్నారు, స్టాఫ్ కూడా చాలా బాగున్నారు, అందరూ కూడా బాగా పనిచేస్తున్నారని నేను ఈ సందర్భంగా అనుకుంటున్నా. ఈఆర్ఓ నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు, బిల్లింగ్ ఇష్యూలో అస్సలు లేవు. మనకు ఆల్రెడీ 0 బిల్స్ ఉన్నాయి, 0 బిల్స్ కూడా మరి చక్కగా వాళ్ళు ఇస్తున్నట్టున్నారు, ఎవరు కూడా ఒక్క కంప్లైంట్ రాలేదు. తర్వాత 0 బిల్స్ కూడా మనకు కూడా గవర్నమెంట్ సకాలంలో వాళ్ళు మనకు అందజేస్తూ మన రెవెన్యూ కలెక్షన్లో వన్ ఆఫ్ ద పార్ట్గా వాళ్ళు ఉండడం మనకు చాలా హ్యాపీ. అదేవిధంగా కేటగిరీ 6th AB వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైట్ కూడా దాదాపుగా వస్తున్నాయని మరి ఏవో గారు చూచాయిగా చెప్పినట్టు నాకు గుర్తు. మరి అవి కూడా ఇన్ టైంలో రాకుండా కానీ వాళ్ళకు వచ్చిన ఫండ్స్ వచ్చినప్పుడు అవన్నీ డెఫినెట్గా కడతారు. వాటి మీద ఎలాంటి ప్రెజర్ చేయొద్దని CMD గారు ఆల్రెడీ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ చూచా తప్పకుండా పాటించండి. ముందుకు పోయేసి కన్సూమర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయండి. ఒకవేళ కన్సూమర్స్ ఇక్కడికి ఈరోజు ఎవరైతే రాలేదో, వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్లకు నా దగ్గర ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా సమస్య ఉత్పన్నమైతే వాళ్ళు చిన్న అప్లికేషన్ రాసేసి వాట్సాప్ తీసేసి వాళ్ళ ఫోన్ ద్వారా నాకు పంపించినా కానీ నేను దాన్ని ఎన్రోల్ చేసేసి రిజిస్టర్ చేసుకొని దాని మీద పర్సు చేసి మీ ద్వారా పని చేయించేసి వాళ్ళకు న్యాయం చేయడానికి నేను ఎప్పటికి కూడా ముందుంటానని మా కన్సూమర్ ఫోరం తరఫున నేను వాదా ఇస్తున్నా. కన్సూమర్ అందరికీ, ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ, తర్వాత రైతాంగం కూడా 1-2 ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చెప్పడం ఇదే. కాబట్టి ఇది మీడియా మిత్రులు కూడా అని చెప్పేది ఏంటంటే ఇదంతా వైడ్ పబ్లిసిటీ చేయండి. కన్సూమర్ ఫోరం అంటూ ఉన్నది. ఒకవేళ డిపార్ట్మెంట్ కనుక ఇన్ టైంలో యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా వాళ్ళు ఇట్లా చేయలేకపోతే కన్సూమర్ ఫోరం ఉంది, వాళ్ళ దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక సూచన వాళ్ళకి కన్సూమర్స్ అందరికీ తెలియజేసేటట్టు మీడియా మిత్రులకు మరి వాళ్ళు వైడ్ పబ్లిష్ చేయాలని ఈ సందర్భంగా మీరు చెప్పకనే అందరికీ చెప్తూ, మరి ముందు కూడా ఈ CJRF మీటింగ్లో ఎలాంటి కాంప్లైంట్స్ రాకుండా అందరికీ కూడా తగిన న్యాయం చేస్తూ ఎలాంటి కాంప్లైంట్ అయినా కానీ ఫోన్ ద్వారా అయినా కానీ మిగతా రూపైనా వస్తే ఇమ్మీడియట్లీ తక్షణమే యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా మీరు అందిస్తారని నేను ఆశిస్తున్నా. మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నా. ఇక ముందు అలాంటిది మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయి మన సంస్థను పురోగతి వృద్ధిలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మనకు ప్రతి నెలల ఏదో ఒక సబ్ డివిజన్లో మనకు ఉంటుంది CJRF సమస్య పరిష్కార వేదిక. ఇది వచ్చినప్పటి నుండి CJRF వచ్చినప్పటి నుండి మనకు పబ్లిక్ అంటే మనకు తేల్చలేని సమస్యలు ఏమన్నా ఉంటే ఈడ ఈ ఫోరంకు రిప్రజెంట్ చేసుకుంటే ఈ సొల్యూషన్ ఇస్తున్నారు. కొన్ని మనం ఇయ్యలేని సొల్యూషన్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసి కొన్ని ఈజీ అయిపోతుంది, కానీ కొన్ని కాంప్లికేట్ అయిపోతుంది. ఏదైనా ఏ కన్స్యూమర్ అయినా మనం రిస్ట్రిక్ట్ చేయలేము, వాళ్ళు ఓపెన్గా రావాల్సిందే. ఈ పరిష్కార వేదిక పెట్టినప్పుడు కాకుండా కూడా వాళ్ళు ఆన్లైన్లో కూడా చేస్తున్నారు, మళ్ళీ అక్కడ ఆఫీస్కి వచ్చి కూడా చేస్తున్నారు. వాటిని ఫోరం పరిష్కరిస్తుంది, మనం కూడా దాన్ని రిప్లైలు అన్నీ రాస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఏ కన్స్యూమర్తోనైనా కన్స్యూమర్ ఫోన్ చేసినప్పుడు కానీ, కన్స్యూమర్ మన ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు కానీ, మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానీ ఒకటి మనం మర్యాదగా కన్స్యూమర్తో మర్యాదగా మాట్లాడితే ఎంత పెద్ద కంప్లైంట్ అయినా కానీ
ఫోరం దాకా రాదు. అది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మనం పరిష్కరించలేనప్పుడు మనం రూడ్గా మాట్లాడేటప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇందాక వచ్చింది ఆ సమస్య వచ్చింది, మనం తీర్చలేని సమస్య. సో ప్రతి ఒక్క ఏరియాలో మీటర్ ప్రాబ్లం అను, బిల్లింగ్ ప్రాబ్లం అను, లైన్స్ ప్రాబ్లం అను, ఏదో రకమైన ప్రాబ్లంతో మన దగ్గర వస్తుంది. కన్జ్యూమర్ ఫోరం దాకా రావడమే కాకుండా మనం అక్కడే సాల్వ్ చేస్తే మన పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి ఫోరం భావిస్తుంది. లేక మనం ప్రతి చిన్నదానికి కన్జ్యూమర్ కనుక మనం సాల్వ్ చేయకపోతే ఏమైందంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక దగ్గర ఉంటుంది కాబట్టి ఈ టౌన్ 2 సబ్ డివిజన్కే రావాలని ఏం లేదు. ఇప్పుడు టౌన్ 1 వాళ్ళు రావచ్చు, ఇంటికి టౌన్ 3 వాళ్ళు రావచ్చు, అందరూ ఎవరైనా వచ్చి ఇక్కడ మొత్తం ఈ సర్కిల్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం పేపర్లో ఇస్తున్నాం కాబట్టి. మన సమస్య ఈజీగా ఉండాలంటే మన బిహేవియర్ మంచుకుంటే, మన రెస్పాన్స్ బాగుంటే ఈజీ అయిపోతుంది. చాలా వరకు కూడా మన కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ వాళ్ళు సరిగా మాట్లాడలేదు సార్, మీ వాళ్ళు సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు సార్ అనే వాటితోనే ఎక్కువ వస్తుంది. అట్లాంటి వాటికి తావివ్వకుండా కన్జ్యూమర్ కంప్లైంట్ ఎస్పెషల్లీ న్యూస్ లైన్స్ బాగా చెప్పాడు, వచ్చిన 40 వేసాను సార్ అని చెప్పాడు. ఇంకా చాలా 400 వేసినా కానీ ఇప్పుడు ఇక్కడ సరిపోదు, అన్ని న్యూస్ లైన్స్ ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేయండి ఇమీడియట్గా. ఎస్పెషల్లీ కూపన్పల్లి ఏరియా, ఈ కూపన్పల్లి కాలేపల్లి ఏరియాలో ఇంకా ఆల్రెడీ అంతకుముందు రామచంద్రం వేసి ఇంకా చాలా వేయాల్సిన చాలా ఉన్నాయి. అవి వేస్తే యాక్షన్ జరగకుండా ఇటు ట్రిప్పింగ్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఏమైనా ఉంటే స్కెచ్లు ఇవ్వండి ఇమీడియట్గా. ఈ క్రాప్ టౌన్లలో అంటే ఎప్పుడంటే అప్పుడు రెక్టిఫై చేయొచ్చు. రూరల్ ఏరియా ఏదైతే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉందో అక్కడ అక్టోబర్ తర్వాత చేద్దాం. నాకు తెలిసి బాగా కూపన్పల్లిలో, ముబారక్ నగర్ ఏరియాలో, కాలేపల్లి ఏరియాలో బాగా విపరీతమైన న్యూస్ ఉన్నాయి. ఈ సీజన్లో వాటిని మీరు స్కెచ్లు ఇచ్చేసి శాంక్షన్ చేసి రెడీ పెట్టేస్తే అక్టోబర్ తర్వాత మనం 1 మంత్ టైం ఉంటుంది నెక్స్ట్ క్రాప్ ఇప్పటికి. అప్పుడు మనం మొత్తం రెక్టిఫై చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇది విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక. ఈ 8 జిల్లాల కలిపి నిజామాబాద్, ఉప్పాడు నిజామాబాద్లో ఉంది. ఈ ప్రతి నెల మేము ఒక్కో సబ్ డివిజన్లో 6-8 జిల్లాలో 8-10 కండక్ట్ చేస్తాం ఒక్కో సబ్ డివిజన్. మళ్ళీ మీ సర్టిఫికేట్ రావాలి, మళ్ళీ 6 నెలలు పడవచ్చు, సంవత్సరం పడవచ్చు. దాని మీద కన్జ్యూమర్ వినియోగదారుల యొక్క సమస్యలు మీ పేపర్ ఇస్తే దాన్ని బట్టి మా వచ్చినప్పుడు మళ్ళీ మా కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసిన తర్వాత మీరు నోటీస్ ఇస్తాం. మీరు పని చేసి మాకు రిప్లై ఇవ్వాలి. అలా సర్టెన్ టైం ఉంటుంది పని చేయడానికి. సిటీ చార్జ్ ప్రకారం ఆ చార్జ్ ప్రకారం మరి పని చేయడానికి దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఎంత లేట్ అవుతుంది దాని అంతా పెనాల్టీ ఇస్తాం. పర్ డేకు, పర్ అవర్కు, పర్ మంత్ పెనాల్టీ ఉంటుంది. ఆ పెనాల్టీ ఎవరికి ఇస్తారు? ఎవరైతే రెస్పాన్సిబుల్ అవుతారో, డీలర్కి రెస్పాన్స్ అవుతారో వాళ్ళ శాతం నుంచి రికవరీ చేసి డిపార్ట్మెంట్కి రెమెడీ చేస్తారు. ఆ అమౌంట్ అనేది మళ్ళీ కన్జ్యూమర్కి క్రెడిట్ చేస్తారు. కాబట్టి అటువంటి సమస్య రాకుండా చూసుకోండి. ఈ బిల్డింగ్ అయితే మీకు ఒకసారి EBS స్కానింగ్ అవుతుంది కాబట్టి బిల్డింగ్ సమస్య ఉండకపోవచ్చు. దాన్ని కంటిన్యూ చేయడం కన్జ్యూమర్తో సర్వే చేసి లాభం రాకుండా చూసుకొని మెయింటైన్ చేసుకోవడం. దారుల సమస్యల పరిష్కార వేదికకు ఇచ్చేసినటువంటి మా గౌరవ చైర్మన్ నారాయణ గారికి, అలాగే మా మిత్రులైన మెంబర్ ఫైనాన్స్ కిషన్ గారికి, మరియు మా మిత్రులైన 4th మెంబర్ రాజాబాబు గారికి, అలాగే ఈ వేదికలో పాల్పంచుకుంటున్న మా డైనమిక్ DE శ్రీనివాస్ గారికి, అలాగే ఈ వేదికకు చేసిన ప్రసాద్ రెడ్డి గారు, యాక్టిరెడ్డి, బాలరాజ్, ఇంకా వివిధ శాఖల స్టాఫ్ మరియు ఓఎన్ఎం స్టాఫ్ మరియు మన చాలా చురుకైన మన రిపోర్టర్, పాత రిపోర్టర్ మన విజయ్ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ నిజామాబాద్ డివిజన్లో, ఈ టౌన్ సబ్ డివిజన్లో, టౌన్ 2 సెక్షన్లో ఇది ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ ఫోరంలో 4 మెంబర్లం ఉంటాం. చైర్మన్ గారు, మెంబర్ టెక్నికల్ అండ్ ఫైనాన్స్ మెంబర్ గారు, మరియు 4th మెంబర్ రాజాగౌడ్ గారు.
యొక్క ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్థ ద్వారా వినియోగదారులకు కానీ రైతులకు కానీ ఇలాంటి సేవలు మీరు అందిస్తుంది మన ఆర్గనైజేషన్ తరఫు నుండి విద్యుత్ సంస్థ వాళ్ళ సేవలు కరెక్ట్ అందుతున్నాయా వాళ్ళు ఇచ్చే సమస్యల మీద మీరు అందరూ కరెక్ట్ స్పందిస్తున్నారా లేదా అనే ఉద్దేశంతోనే నెలలా మేము ఎన్ని జిల్లాలు మేము కవర్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క జిల్లాలో ఒక సబ్ డివిజన్లో ఒక మండల ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నది. కాబట్టి వినియోగదారులు కూడా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది మంచి వేదిక. కాబట్టి ఇద్దరు వినియోగదారులకు నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యలని ఈ పరిష్కార వేదిక ద్వారా వాళ్ళు పరిష్కరించుకోవడానికి గవర్నమెంట్ మనకు మంచి అవకాశం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నా. మరియు ఈరోజు B2 సెక్షన్లో మన కాంప్లైంట్స్ కూడా 1-2 రిజిస్టర్ అయినాయి. ఎంతోమంది కన్సూమర్స్ ఉన్నారు. అందులో ఒక 2 సమస్యలు కాంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి అంటే మీ పనితనం చాలా మెరుగ్గా ఉంది. ఈ సందర్భంలో మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఇదే టెంపో మీరు మళ్ళీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒక సంస్థ ఉందంటే దాంట్లో అన్నీ కూడా 100% మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక 1%, 2% అనేది కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు అనేవి ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు సత్వరమే అటెండ్ అయ్యి అవిటిని కూడా పరిష్కరించి ఇంకా బెస్ట్ సెక్షన్గా బెస్ట్ B2 సెక్షన్గా మీరు పేరు తెచ్చుకుంటారని సభాముఖంగా కోరుతున్నాను. మీరు అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ మీ D గారు చెప్పారు ఆడ స్కూల్స్ ఉన్నాయి, ఈడ స్కూల్స్ ఉన్నాయి, కూపన్పల్లిలా. మళ్ళీ కూపన్పల్లికి సంబంధించినటువంటి ఫోర్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, లైన్ మెను మళ్ళీ మీరు అదే పని కదా. లైన్ మెన్లకు లైన్ ఇన్స్పెక్టర్ ఏం రాసులు కానీ రిపోర్ట్లు తయారు చేయడం కానీ అవన్నీ ఏముంటాయి. ఓన్లీ నెట్వర్క్ని మనం మంచిగా చూసుకోవాలి. అంటే లైన్స్ కానివ్వండి, బ్రేక్ డౌన్స్ కానివ్వండి, మరియు బిల్డింగ్ విషయంలో మీటర్స్ అన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తున్నాయా, వాళ్ళ మీటర్ల మీద వచ్చే రెవెన్యూ కరెక్ట్ వస్తున్నదా లేదా అని చూసుకునే బాధ్యత మీది. జేఎంలు, లైన్ మెన్లు ఆ డిస్ట్రిబ్యూషన్ యొక్క సామంత రాజులు. అదే ఊర్ల గ్రామ పంచాయతీకి సామంత రాజు. మళ్ళీ ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక మీటర్ ఎట్లా పోతుంది. ఇప్పుడు నేను వచ్చిన అరే ఒక తోటలపై ఒక 2 మక్క పుట్టలు తేపోవడం అంటే తేగలుగుతారా మీరు చెప్పండి అని చెప్పకుండా మా సారుకు 2 మక్క పుట్టలు అంటే ఆ తోట కట్టేసి పోతాడు. వాళ్ళ వాడి తోటలో మనకు అధికారం లేనప్పుడు మన సర్వీసులు మన మీటర్లు వాడు ఎట్లా ట్రాప్ చేస్తున్నారు, ఇల్లీగల్గా ఎట్లా నడుపుతున్నారు. కాబట్టి దీన్ని గమనించాలి. అందరూ సంస్థ కొరకు పాటుపడాలా. ఎందుకంటే ఇది పూర్వజన్మ సుకృత ఫలం. ఇలా నేను ఇక్కడ నిలబడిందంటే ఇది మనకు ఎవరు ఇచ్చిన గౌరవం మన డిపార్ట్మెంటే. మనకు జాబ్ లేనప్పుడు విద్యుత్ సంస్థలు అందరూ అంటే మంచి జీతాలు ఉంటాయి. మనకు జాబ్ లేనప్పుడు మన జేబులు ఒక్కడు కూడా 10 పైసలు పెట్టి మనం విలువ ఇవ్వడు. సంస్థ ద్వారానే మనకు అన్ని సదుపాయాలు దొరుకుతున్నాయి. మన భార్య పిల్లలు అందరూ కూడా ఆనందంగా ఉన్నాం. కాబట్టి అలాంటి సంస్థని మనం ఇంకా అభివృద్ధి దశలో తీసుకుపోవాలి. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా పనిచేయండి. ఈ సంస్థ నాది, ఈ సంస్థ డెవలప్ అయితేనే నా లైఫ్ మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీరు స్వచ్ఛందంగా పనిచేయాలి. ఎవరో డి అచ్చుడు, ఎస్సీ అచ్చుడు, డైరెక్టర్ చెప్పుడు, CMD చెప్పుడు కొన్ని వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్స్ మీరు ఇంప్లిమెంట్ చేసేది మీరు. కాబట్టి అందరూ దయచేసి గమనించి ఇప్పటికన్నా మన దాంట్లో మస్తు చేస్తున్నారు. చేస్తేనే కదా ఇంత పబ్లిక్ మన మంచి సేవలు అందించుంటుంది. వీళ్ళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇంకా సేవలు మీరు ఇంకా మెరుగ్గా వాళ్ళకి అందించి సంస్థకు మంచి పేరు తీసుకురండి. మీరు కూడా మంచి సెక్షన్గా మంచి డివిజన్గా బెస్ట్ మీరు లెవెల్లో మీరు డివిజన్ ఉంచండి. దయచేసి మీరు అందరూ బాగా ఎక్స్పీరియన్స్ చెప్పే అవసరం లేదు. కానీ ఇంకా మనము ప్రతిసారి ఒకసారి దాన్ని మనం
మనం రివ్యూ చేసుకుంటే ఇంకా కొన్ని ఏమైనా ఉంటే అవి మీరు సరిదిద్దుకొని ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ డి గారికి మా చైర్మన్ గారికి స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ క్వశ్చన్ సార్. కౌన్సిల్ మెంబర్ రాజాగౌడ్ గారు, అలాగే డి గారు, ఏఈలు, స్టాఫ్ అందరికీ ఈ కార్యక్రమం చేసినందుకు కృతజ్ఞతలు. ఇంతటితో ఈ కార్యక్రమం చేస్తున్నాం.